వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం కర్రీస్ పాయింట్లో దొరికే బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా బెండకాయల్ని ఇలా శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి, వీటన్నిటితో పాటు కొంచెం ఫుడ్ కలర్. ఇది అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మనం వీటన్నిటిని ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి పట్టేటట్లు అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాను. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఈ వేడైన ఆయిల్లో ఈ బెండకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే డీప్ ఫ్రై చేసుకుందాం. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకొని వీటిని మనం వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు, దానిలో కలుపుకుందాము. చాలా చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎక్కువగా కర్రీస్ పాయింట్లో చూస్తూ ఉంటాము. బెండకాయ ఫ్రై మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.